నమస్కారం. యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. వివాహం గనక 30, 31 ఏళ్ళు వరకు గనక అవ్వకపోతే, మీ జాతకంలో ఖచ్చితంగా ఏదో ఒక దోషం ఉన్నట్టుగానే లెక్కేసుకోవచ్చు. నేను వివాహానికి అంటే వివాహం తొందరగా అవ్వటానికి చాలా రకాలైనటువంటి వీడియోస్ చేస్తూ వస్తూ ఉన్నాను. అయితే మరి ఇన్ని రకాల వీడియోస్ ఎందుకు, ఏంటి అని అడిగితే, ఇది నేను చెప్పేటువంటి విధానం చేసుకోవటం ద్వారా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క విధానం పనిచేస్తుంది. అంటే సుమారుగా ఒక్కొక్క వీడియోకి కనీసం ఒక 100, 120 మందికి పెళ్ళిళ్ళైతాయి అనేటువంటి ఉద్దేశంతో చేశాను. కొంతమందికి పెళ్ళిళ్ళు అవ్వకపోవచ్చు గూడా. దేనికంటే ఇప్పుడు నేనిచ్చిన వీడియోల్లో గనక మీరు అబ్జర్వ్ చేసుకుంటే, చాలా వరకు నేనిచ్చినవన్నీ కూడా గురు శుక్ర దోషాలు పోగొట్టేలా ఇచ్చినటువంటి రెమెడీస్ చాలా ఉన్నాయి. అయితే మీ జాతకంలో గురు శుక్రులు బానే ఉన్నారు. వేరే ఇంకేదో దోషం ఉంది. అలాంటప్పుడు ఏమవుతుంది? నేను చెప్పినటువంటి విధానం మీకు పని చేయకపోవచ్చు. కాబట్టి ఇలా కొత్త కొత్త అంటే ఏదైనా సరే, ఏ దోషమైనా సరే, ఏదెక్కడ సెట్ అవుతుందో తెలియదు కాబట్టి, నేను ఇలా రకరకాలైనటువంటి వీడియోలు చేయడానికి ట్రై చేస్తున్నాను. అది కూడా ఎక్కువగా వివాహం మీదనే చేస్తున్నాను. దానికి కారణం మీ అందరికీ తెలిసిందే. దేనికంటే ఈరోజు ఉన్న సమస్యలన్నిట్లోకెల్లా వివాహ సమస్య అతి పెద్ద సమస్య. కాబట్టి ఈ వివాహం గురించే నేను ఎక్కువగా వీడియోస్ చేస్తూ ఉన్నాను. సరే వివాహం గురించి వీడియోస్ చేస్తున్నారు. అసలు వివాహం అవ్వట్లేదు. మా అబ్బాయికి గాని, అమ్మాయికి గాని వయసు దాటిపోతుంది. ఏం చేయాలి? ఏంటంటే ఈరోజు నేను ఇంకొక దోషం ఏంటంటే, ఈ దోషము నేను వివాహం కాని వాళ్ళలో కనీసం 70% పీపుల్‌కి ఇదే దోషం ఉంది. ఏంటి అసలు ఆ దోషం ఏంటి అంటే పితృదోషాల వల్ల. పితృదోషం ఉన్నప్పుడు కూడా వివాహం ఆలస్యం అవ్వటం అనేది సహజంగా జరుగుతుంది. కాబట్టి మరి ఈ పితృదోషాలన్నీ పోయి అసలు వివాహం తొందరగా అవ్వాలంటే ఏం చేయాలి అంటే, ఈ విధానాన్ని మాత్రం నేను యాస్ట్రో వాస్తు రెమెడీ ద్వారా ఇవ్వదలుచుకున్నాను. యాస్ట్రో వాస్తు విధానం ఏంటంటే, నేను గతంలో కూడా ఒక వీడియో చేశానండి. యాస్ట్రో వాస్తు విధానం అంటే ఏంటి అంటే, మీకు పంచభూతాలని పరిగణలోకి తీసుకోవాలి. ఎవరైనా సరే వివాహానికి సంబంధించిన ఈ జపాలు గాని, ఏదైనా పూజలు గాని చేసి అయినా వివాహం అవ్వని వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ యాస్ట్రో వాస్తు రెమెడీస్ ఫాలో అవ్వండి. ఈ పైగా నాదైతే కన్సల్టేషన్ పైన డిస్‌ప్లే అవుతుందండి ఫోను నంబరు. ఆ ఫోను నంబర్‌కి మాత్రమే ఫోను చేయండి. దేనికంటే నేను ఈ మధ్య అబ్జర్వ్ చేశాను. నా వీడియోస్‌లో కొన్ని కామెంట్స్‌లో కొంతమంది వాళ్ళ నంబర్‌లు వేరే వేరే నంబర్‌లు పెడుతూ ఉన్నారు. మీరు కేవలం పైన డిస్‌ప్లే అయ్యే నంబర్‌కి మాత్రమే ఫోను చేయండి. నాకున్నది ఒకటే ఒక నంబరు, సింగిల్ నంబరు. కాబట్టి ఆ ఒక్క నంబర్‌కి పైన నంబర్ అయితే డిస్‌ప్లే అవుతుందో, ఆ నంబర్‌కి ఫోను చేస్తే నా కన్సల్టేషన్ ఫీజ్ ఎంత, ఏంటి అన్న విషయాలు చెప్తాను. యాస్ట్రో వాస్తులో ఉన్నటువంటి ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, మీకు ఎలాంటి పూజలు, పునస్కారాలు, నోములు, వ్రతాలు, నిష్టలు లాంటివి చెప్పబడవండి. కేవలం 5 ఎలిమెంట్స్ రిలేటెడ్ పిక్చర్స్. అంటే ఏంటి నేచురల్‌గా అంటే ఎలా ఉంటాయంటే నేచర్ రిలేటెడ్ ఫోటోస్ మాలాగా మాత్రమే ఉంటాయి. ఇంట్లో పెట్టుకుంటే అందంగా ఉంటాయి. పైగా మీకు కావాల్సినటువంటి రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది. మరి జాతకంలో ఉన్నటువంటి పితృదోషాలు పోయి వివాహాలు ముందుకు రావాలి అంటే నేను చెప్పేటువంటి ఈ చిన్న యాస్ట్రో వాస్తు రెమెడీస్ కూడా చేసి చూడండి. ఏంటంటే, ఈ మనకి పితృదోషాలు ఎక్కువగా ఉండకూడదు అంటే, మీరు ఉంటున్న ఇంట్లో నైరుతిలో సహజంగా బెడ్‌రూమ్ వస్తుందండి. నైరుతి గదిలో ఎట్టి పరిస్థితుల్లో గ్రీన్ కలర్ పెయింటింగ్స్ ఉండరాదు. గ్రీన్ కలర్ అన్నది మీ గోడలకి గాని, దేనికైనా సరే గ్రీన్ కలర్ అసలు పెయింట్ వేయకూడదు. పాయింట్ నంబర్ 1. నంబర్ 2 ఏంటి అంటే, ఒకవేళ గనక ఇప్పుడు ఆల్రెడీ గ్రీన్ కలర్ ఉంది మార్చుకోదలుచుకుంటే ఏ కలర్‌కి మార్చుకోవాలి ఏంటంటే, దాదాపుగా లైట్ యెల్లో కలర్ ఏపిచ్చుకోండి చాలా మంచిది. అలాగే గ్రీన్ కలర్ బెడ్ బల్బ్ గూడా చాలామంది వాడతారండి. దాని ద్వారా కూడా మీకేంటంటే ఆ పితృదోషం అన్నది ఎక్కువైపోయి వివాహాలు తొందరగా అవ్వవు. కాబట్టి ఈ గ్రీన్ కలర్ బెడ్ లైట్ తీసేసి వీలుంటే ఒక యెల్లో కలర్ బల్బు 0 వాట్ యెల్లో కలర్ బల్బు మీరు దాంట్లో వెలిగించడానికి ట్రై చేయండి. వీలున్న వాళ్ళు 24 అవర్స్ ఏయటం వల్ల మంచిదే. దేనికంటే యెల్లో కలర్ ఎప్పుడైతే దాంట్లో వస్తుందో మీకు పితృదోషాలనేవి తగ్గుతాయి. అలాగే నైరుతి బెడ్‌రూమ్‌లోనే వీలున్నంత వరకు దక్షిణం గోడకి గోల్డెన్ కలర్ లవ్ బర్డ్స్ అని జెప్పేసి మీరు గూగుల్‌లో సెర్చ్ చేస్తే మీకు దానికి రిలేటెడ్ ఫోటోస్ వస్తాయండి. ఆ ఫోటో ఒక ప్రింటౌట్ తీసుకొని నైరుతి గదిలో ఉన్నటువంటి దక్షిణం గోడకి అతికించండి. దాని ద్వారా కూడా మీకు వివాహం తొందరగా సెట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే చాలామంది ఏం జేస్తారు అంటే ఆగ్నేయం రూమ్‌లో అంటే ఎక్కువగా కిచెన్‌లో వస్తుంటాయండి. ఆగ్నేయంలో వాల్ క్లాక్ పెట్టరు. కాబట్టి ఆగ్నేయంలో వీలున్నంత వరకు వాల్ క్లాక్ పెట్టడానికి ట్రై చేయండి. పైగా చాలా మంది ఇళ్లలో నేను అబ్జర్వ్ చేసిందేంటంటే, వాల్ క్లాకు చాలా స్లోగా గాని, చాలా ఫాస్ట్‌గా గాని పెడుతూ ఉంటారు. స్లో పెట్టడం వల్ల ఏమవుతుందంటే, మీకు అన్ని పనులు డిలే అవుతుంటాయి. కాబట్టి పనికిరాని గోడ గడియారాలు గాని, పనికిరానివి ఏదైనా సరే ఆడనటువంటివి
గోడ గడియారాలు ఉన్నా సరే వాటిని తీసేయండి. పైగా టైం మాత్రం మీరు ఎగ్జాక్ట్‌గా సెట్ చేసుకోకండి. దేనికంటే మీరు టైం ఫాస్ట్ పెడితే ఏమవుతుందంటే ఏమాత్రం అనాలోచిత నిర్ణయాలు అంటారు. అంటే ఇమ్మీడియేట్‌గా నిర్ణయాలు తీసేసుకుంటూ ఉంటారు చాలా ఫాస్ట్‌గా. దానివల్ల చాలా సార్లు కూడా మనం తప్పులు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి టైం ఎప్పుడూ కూడా మీ ఇంట్లో ఉన్న వాల్ క్లాక్‌లో టైం ఎప్పుడు ఎగ్జాక్ట్ టైంకే సెట్ చేసుకోండి. అలాగే ఆగ్నేయంలో వాల్ క్లాక్ పెట్టండి. ఏ మూలైనా పర్లేదు. ఆగ్నేయం గదిలో వాల్ క్లాక్ ఖచ్చితంగా ఉండాలి. అలాగే మీ ఇంట్లో తూర్పు వైపు గనక ఏదైనా పండ్లు కాసేటువంటి చెట్ల ఫోటోలు మీరు ఎళ్లి గూగుల్‌లో సెర్చ్ చేస్తే చాలా ఫోటోస్ వస్తాయండి. అది గ్రీన్ కలర్ చెట్టుకి ఏదైనా పండ్లు వచ్చేటువంటిది యాపిల్ కానీ, ఏదన్నా కానీ అది గనక మీరు పెట్టినప్పుడు మీకు మంచి రిజల్ట్ రావటానికి అవకాశం ఉంటుందండి. నమస్తే.